ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చే కృపని మాకు ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకు వేల కొలుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ క్రిస్మస్ సీజన్లో ఇలాంటి క్రిస్మస్ టాపిక్స్ గురించి చిన్న చిన్న ప్రసంగాలు మీకు అందించాలనే ఆశతో మరొకసారి ఈ యొక్క మీ ముందుకు వస్తున్నాం. ఈ దినమున మన యొక్క టాపిక్ ఏంటంటే సత్రములో స్థలము లేనందున. వాక్య భాగాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. చూడండి, ఈ యొక్క వాక్యం ఈ దినం మనం కొంత వివరంగా తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన తల్లి అయిన మరియ కని వారికి ఎక్కడా కూడా స్థలం లేదు. వాస్తవంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి. గలిలయలోని నజరేత్ నుండి యూదయలోని బెత్లెహేము అను దావీదు ఊరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళది గలిలయలోని బెత్లెహేము. అయితే వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ దినాల్లో ప్రజాసంఖ్య రాయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఊర్లకు వెళ్ళి అక్కడ ప్రజాసంఖ్య రాయించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క జనాభా లెక్కలు రాస్తున్నారు కదా, ఈ దినాల్లో అయితే వాళ్ళు మన ఇళ్ళకే వచ్చి రాస్తున్నారు. కానీ ఆ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే వెళ్ళి వాళ్ళ ఊర్లు వెళ్ళి వాళ్ళ యొక్క జన్మస్థలాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రజాసంఖ్య రాయించుకోవాలి. దాని కొరకు వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. ప్రజలందరూ వచ్చేటప్పటికి అక్కడ అన్నీ కూడా ఖాళీలు లేకుండా అయిపోయినాయి. ఇల్లు, ఆ యొక్క సత్రాలు అన్నీ కూడా ఖాళీ లేకుండా అయిపోయినాయి. అప్పటికే మరి యొక్క ప్రసవ దినములు నిండాను. వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం. వారు అక్కడ ఉన్నప్పుడు 6వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. పాపం యోసేపు ఆ యొక్క నిండు చూలాలైన మరియని తీసుకొని ఆమె ప్రసవించే టైం ఆసన్నమైంది. ఆసన్నమైనప్పుడు నొప్పులు వస్తున్నప్పుడు చూడండి, బాగా తిరిగాడు. ప్రతి ఇంటికి వెళ్ళాడు, ప్రతి సత్రానికి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళినా ఖాళీ లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదు. ఎందుకంటే ప్రజాసంఖ్య రాయించుకున్న ప్రజలందరూ కూడా వచ్చేసారు. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఇక ఆమెకి ఎక్కడ స్థలం లేదు. ఆ రాత్రి మంచి చలిగా ఉన్న రాత్రి ఇక్కడ ఎలా, ఇక ఎక్కడ స్థలం లేదు. ఇక వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక పశువుల పాక కనబడింది. ఆమె ఇక ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె కననై ఉన్న శిశువుని ఆమె కనింది. ఆ కని పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ పశువుల పాకలో ఒక తొట్టిలో ఆయన్ని పరుండబెట్టింది. చాలా మందికి అంతు చిక్కని మాట, అంతు చిక్కని ప్రశ్న. ఆయన దేవుడు అంటారు, మరి నిజంగా దేవుడైతే ఆయనకి స్థలం లేకపోవడం ఏంటి? ఆయన పుట్టినప్పుడు ఆయన్ని పశువుల పాకలో పెట్టడం ఏంటి? అవునండి, దీనివలన చాలామంది దేవుడు అంటే ఇష్టమే, ప్రభు అంటే ఇష్టమే, దేవుని నమ్మకుండానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పశువుల పాకలో ఉండడం ఏంటి? అవునండి. అయితే చాలామందికి తెలియని సత్యం ఏంటిది అంటే వాస్తవంగా ఈ భూమియు కీర్తనల గ్రంథం 24:1, భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులను యెహోవాయే అని మనం చూస్తున్నాం. ఈ భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు అంతా కూడా ఆయనయే. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏమీ లేనివాడుగా ఆయన వచ్చిన్నాడు. పరలోకంలో ఆయనకి సింహాసనం ఉంది, గొప్ప మహిమ ఉంది, స్వాస్థ్యం ఉంది, అంతా విడిచిపెట్టుకొని వచ్చాడు. ఈ భూమి మీదకి ఆయన ఒక పరదేశిగా వచ్చి ఉన్నాడు, ఒక పరవాసిగా వచ్చి ఉన్నాడు. అందుకనే మనం చూసినట్లయితే ఆయన సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు చాలామంది ఆయన వెంబడించి, ఆయన ఎక్కడ వెళ్ళినా తండాలుగా ప్రజలు వస్తున్నారు కదా, ఎందుకు ఆయన ఎక్కడుంటాడు చూద్దాం, ఆయన యొక్క నివాస స్థలం చూద్దాం అని ఆయన అడిగారు. అయ్యా, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటంటే, వచ్చి చూడండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి చూస్తే చూడండి, ఆయన అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గొళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా స్థలం లేదు. అవునండి, ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అంతా కూడా ఆయన తలవాల్చడానికి స్థలం లేదు. ఆయన అన్న మాటలు ఇంకో అర్థం కూడా ఉంది.
ఆయన లోక పాపములన్నిటి నిమిత్తమై 33.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన శిలువలో మరణించాడు. మరణించిన ఆయనని పాతి పెట్టడానికి కూడా స్థలం లేదు. ఆయనకంటే ఒక సొంత స్థలం లేదు. ఆయన యొక్క రహస్య శిష్యుడైన అరిమతయ్య యోసేపు అనే ఒక రహస్య భక్తుడు అనాలి, లేదా రహస్య శిష్యుడు అనాలి. ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అడిగి ఆ శిలువ మించి దింపి ఆయన పొత్తిగొడ్డలు, ఆయన ఒక నార బట్టతో దాన్ని చుట్టి ఆయన అక్కడ పరుండ పెడుతున్నాడు. పుట్టినప్పుడేమో తల్లి ఆయన్ని కని ఆయన పొత్తిగొడ్డలతో చుట్టి అక్కడ ఆ యొక్క పశువుల పాకలో పరుండ పెడతా ఉంది. ఆయన మరణించినప్పుడు ఆయన నార బట్టతో చుట్టి అది వేరొక సమాధి. దాంట్లో దాంట్లో ఎప్పుడు కూడా ఎవరు ఉంచబడలేదు అనుకోండి. వేరొక సమాధి అంటే దాంట్లో ఆయన యొక్క శరీరాన్ని ఉంచుతూ ఉన్నారు. అవునండి, ఆయన ఈ లోకంలో పరదేశిగా వచ్చాడు, పరదేశిగా జీవించాడు. అలాగే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడ పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు, ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో యాత్రికులమి, పరదేశులమి. అయితే మనం కూడా ప్రభు చూపిన మాదిరిలో మనం నడవలసిన వాళ్ళమైన, ప్రభు చూపిన మార్గంలో అబ్రహాం నడిచాడు. అవును, దేవుడు ఆయన్ని తన తండ్రి ఇంట్లోంచి పిలిచి ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తే అబ్రహాం ఆ దేశంలో గుడారాలు వేసుకొని ఒక పరదేశిగా జీవించున్నాడు. తన భార్య చనిపోయినప్పుడు ఆయన డబ్బులు ఇచ్చి ఒక పొలాన్ని కొని ఆమెను పాతి పెట్టడానికి వాడుతూ ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, అబ్రహాం ఇస్సాకు నేర్పించాడు, ఇస్సాకు యాకోబుని నేర్పించాడు. ఆ విధంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పరదేశులుగాని ఈ లోకంలో జీవించున్నారు. ఇది మనం కూడా ఆ విధంగా జీవించవలసిన వాళ్ళమైన. మన మూల టాపిక్ ఏంటి? సత్రములో ఆయనకి స్థలం లేదు. అయితే ఆయన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. అక్కడ మనం కానీ చూసినట్లయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అవునండి, ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. నేను తడుతున్నప్పుడు నా స్వరం వినిపిస్తే నేను హృదయంలోకి వస్తాను అంటున్నాడు. ఓకే, ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు, లోకరక్షకునిగా పుట్టినప్పుడు ఆయనకి ఎవరు చోటు ఇవ్వలేదు. ఆయన తల్లి అయిన మరియ ఆయన్ని ప్రసవించి ఆయన కనడానికి ఎవరు కూడా చోటు ఇవ్వలేదు. ఆయన పరుండ పెట్టడానికి చోటు ఇవ్వలేదు. కనీసం ఈ దినమున నువ్వైనా చోటిస్తావేమో అని ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడతాడుతున్నాడు. ఈ పండుగ సందర్భంగా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఇది ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడతాడుతున్నాడు. నువ్వు అంటావా, ప్రభువా క్రిస్మస్ అయిపోయింది ప్రభువా అంటావా? క్రిస్మస్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ అయిపోయింది ప్రభువా అంటావా? ఆ తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఈస్టర్ వస్తుంది. ఈ విధంగా సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ప్రభా నేను చాలా బిజీ ప్రభా, పండుగ హడావుడిలో ఉన్నా, నేను ఇప్పుడు తలుపు తీయలేను అని అంటే ఆయన తట్టి ఆయన వెళ్ళిపోతాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే ఆయన పిలుపుకి లోబడితే ఏం జరుగుతుందో చూద్దాం. ఎరుకో పట్టణానికి ఆయన వెళ్ళాడు. ఆ ఎరుకో పట్టణంలో జక్కయ్య అనే వ్యక్తి, నేను వివరించను, ఇది చాలా షార్ట్ మెసేజ్ కాబట్టి, ఆయన ప్రభు ఎలా ఉంటాడో చూద్దామని ప్రయత్నించాడు. ఆయన వల్ల కాలేదు. అయితే ఒక మేడి చెట్టు ఎక్కాడు, కనీసం పైనుంచి ఆయన చూద్దామని. ప్రభు నేరుగా ఆ మేడి చెట్టు కిందకు వచ్చి పైకి కనులెత్తి జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి అని జక్కయ్యతో అనగానే జక్కయ్య ఆ చెట్టు మీద కొంచెం, ప్రభువా ఇప్పుడు కాదులే ప్రభువా, ఇంకా టైం ఉంది ప్రభువా అనలా. బైబిల్లో ఏం రాయబడుతుంది? అతడు త్వరగా దిగి సంతోషముతో ప్రభుని చేర్చుకున్నాడు. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఇంత పెద్ద ఆయన తీసుకుని వెళ్తున్నాను, అయినా మేము భక్తులం కాదు కదా, యేసుప్రభు నమ్ముకోలేదు కదా, మరి యేసుప్రభు చర్చికి వెళ్ళట్లేదు కదా అని అట్లాంటి కుంటి సాకులు ఏం చెప్పలేదండి. చూడండి, వెంటనే దిగి అతడు త్వరగా దిగి ప్రభుని సంతోషంగా తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. ఆ విధంగా ప్రభుకి తన ఇంట్లో చోటు ఇవ్వటం వలన ఏం జరిగిందో తెలుసా? ఆయన అబ్రహాము కుమారుడయ్యాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ దినమున ప్రభుని హృదయమైన తలుపు నిల్చుని తడుతున్నప్పుడు నువ్వు తెరిస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీవు కూడా అబ్రహాము యొక్క కుమార్తె అవుతావు. ఇక రెండవది, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఒక అధికారి ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన యొక్క కుమార్తె చనిపోయింది.
ఆయన యొక్క విశ్వాసం ఏంటంటే ప్రభు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది అనే విశ్వాసంతో వచ్చి ఉన్నాడు. సరే, ప్రభు ఆ అధికారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఆ ఇల్లంతా కూడా ఫుల్ అయిపోయిందండి. ఎవరితో అంటే ఏడ్చే వాళ్ళతో, గొల్లు చేసే వాళ్ళతో ఆ ఇల్లంతా కూడా నింపబడిపోయింది. నింపబడిపోతే వాళ్ళు ప్రభుకి చోటు ఇవ్వట్లేదు. ప్రభు వచ్చాడు కానీ వాళ్ళు ప్రభుని లోపలికి రానివ్వట్లేదు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వాక్యంలో. నేను ఇంకా కొంచెం పైనుంచి చూస్తాను. 23 వచనం నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 9:23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహం చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. చూడండి, అక్కడ చేరి ఏడుస్తున్న వాళ్ళు ప్రభు చెప్తున్నాడు, నాకు స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రపోతుందే కానీ చనిపోలేదు అంటే వాళ్ళకి చాలా ఎగతాళి అయిపోయింది. అయితే ప్రభు ఆ జనసమూహం అంతటిని కూడా అధికారి బయటికి పంపించాడు. బయటికి పంపించేసి ప్రభు ఆ ఆ అధికారి ఆయన యొక్క శిష్యులు మాత్రమే లోపలికి వెళ్ళారు. చూడండి, ఒక బిడ్డ చనిపోయిన వ్యక్తిని లేపినట్లుగానే ఆ యొక్క కుమార్తె యొక్క చేపట్టుకొని ప్రభు చిన్నదానా లే అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నిద్రపోతున్న వ్యక్తి లేచినట్లుగా ఆ వ్యక్తి లేచింది, ఆ యొక్క కుమార్తె లేచింది. అవును, ప్రభువుని ఆ అధికారి తన ఇంటికి తీసుకుని వెళ్ళటం వలన, తన ఇంట్లో చేర్చుకోవటం వలన ఆ ఇంట్లో మరణం నిరర్ధకమై జీవమును అక్షయతో వెలుగులోనికి వచ్చింది. ఆ యొక్క ఆ, అధికారి ప్రభువుని చేర్చుకోవటం వలన ఆ ఇంట్లో దుఃఖము సంతోషముగా, నాట్యముగా మార్చబడింది. ఈ దినమున నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ప్రభుకి నువ్వు స్థలం ఇస్తావా? ఈ పండుగ సందర్భంగా ప్రభుకు నువ్వు స్థలం ఇస్తావా? నీ ఇంట్లో స్థలం ఇస్తావా? నీ యొక్క హృదయంలో స్థలం ఇస్తావా? ఆ విధంగా ఇస్తే నిజంగా ఎన్నో మేళ్ళు, ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరం వెనుకలు ఆశీర్వదించి దీవించింది గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని తలలో ఉంచండి. తండ్రి, నీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు కూడా స్తోత్రాలు. అవును ప్రభా, మేము స్థలం ఇవ్వడం లేదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయితే ఈ పండుగ సందర్భంగా దేవా, నీకు మేము స్థలం ఇచ్చి వాళ్ళగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. స్థలం ఇచ్చిన ఆ యొక్క జక్కయ్యని అబ్రహాం కుమారుడుగా మీరు చేసి ఉన్నారు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. స్థలం ఇచ్చిన అధికారి ఇంట్లో దుఃఖము సంతోషంగా మార్చబడింది. మరణం నిరర్థకం చేయబడి జీవం వచ్చింది. ఆ యొక్క ఇంటిలో సంతోషం వచ్చింది. ఈ దినమున మేము కూడా నిన్ను మా హృదయాల్లో చేర్చుకొని, మా ఇంట్లో చేర్చుకొని అనేకమైన ఆశీర్వాదాలు దేవుని నీ ద్వారా మేము పొందినట్లు మీరు సహాయం చేసి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈ వాక్యం ద్వారా దర్శించని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.